రాష్ట్రంలో ఇంత భారీ మెజారిటీ తోటి ప్రజలు నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తే పరిపాలన పూర్తి స్థాయిలో ప్రజలకి నష్టం కలిగే విధంగా కానీ వినియోగం రీతిలో లక్షల కోట్ల రూపాయలతో అప్పులు తీసుకొచ్చినా కూడా ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదు. ప్రతిరోజు ఒక ఆసుపత్రికి వెళ్ళాలన్నా, పాఠశాలకు వెళ్ళాలన్నా, దాన్ని పన్ను తను చేసుకోవడానికి కర్మాగారానికి వెళ్ళాలన్నా, ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఒక సామాన్యుడు పడుతున్న ఇబ్బందుల గురించి ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించడం లేదు. వేల కోట్ల రూపాయలు వెచ్చించి రోడ్ల నిర్మాణం చేశామని, మెయింటెనెన్స్ కోసం ప్రతి సంవత్సరం గతంలో ఏ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా ఖర్చు పెట్టలేదని ప్రలోభాలు పలుకుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మన రాష్ట్రంలో మన జనసేన పార్టీ డిజిటల్ క్యాంపెయిన్ చేసినప్పుడు జనసేన పార్టీ ఫర్ ఆంధ్రప్రదేశ్ రోడ్స్ అని లక్షల్లో ప్రజలందరూ కూడా స్పందించి, మా జన సైనికులు వీర మహిళలు అందరూ స్పందించి ఫోటోలు, వీడియోలు, రోడ్ల దుస్థితి గురించి ప్రజలు అర్థం చేసుకునే విధంగా ప్రభుత్వంలో కొంతవరకైనా ఒక మార్పు వస్తుందనే విధంగా కష్టపడి చేశారు. ఇచ్చాపురం నుంచి రాజు వాళ్ళ టీం అంతా కూడా చాలా చక్కగా వాళ్ళు కూడా కష్టపడి నియోజకవర్గంలో ఎక్కడ రోడ్డు పరిస్థితి ఉంది, ఎందుకు ప్రజలు ఇట్లా ఇబ్బంది పడాలని దానిపైన వాళ్ళు కూడా చక్కగా స్పందించి ప్రజల పక్షాన్ని నిలబడ్డారు. పరిపాలన అందించు మహాప్రభు, నీకు మంచి మెజారిటీ ఉందనంటే ఈ రోజున సినిమా టికెట్లు అమ్ముకోవాలా, మటన్ షాపులు పెట్టాలా అనే ఆలోచన ఈ ముఖ్యమంత్రికి వస్తుంది. మత్స్యకారులు విపరీతంగా పాపం వాళ్ళు నష్టాల్లో ఉన్నారు. కరోనాలో చాలామంది పాపం వాళ్ళ కుటుంబాల్లో అనేక దుర్ఘటనలు జరిగినాయి. మత్స్యకారుల్ని ఆదుకోవాల్సింది పోయి ఈ ప్రాంతంలో పర్యటించి పాదయాత్రలు చేసి అందరి దగ్గర ఓట్లు దండుకొని ఈ రోజున జియో నంబర్ 217 తీసుకొచ్చి మత్స్యకారులను కూడా ఇబ్బంది పెట్టే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తోంది. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున, పార్టీ తరఫున మేము అందరూ కూడా ప్రశ్నించేది ఏంటంటే, ఏమైపోయింది మీకున్న చిత్తశుద్ధి? ఎందుకు నిజాయితీగా మీరు పరిపాలన అందించలేకపోతున్నారు? ఏ కారణం వల్ల యువతకి మీరు ఉపాధి ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు జాబ్స్ కోసం యువత రోడ్లపైన వచ్చి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి? ఎందుకు మహిళలపైన ఇన్ని దాడులు జరుగుతున్నాయి? సంక్షేమం అనే పేరుతో ఎందుకు రాష్ట్రాన్ని మీరు ఇంత నష్టం కలిగిస్తున్నారు? శ్రీకాకుళం లాంటి గొప్ప జిల్లాలో, ఇంత వనరులు ఉన్న జిల్లాలో, విప్లవ స్ఫూర్తి, విప్లవ భావాలు ఉన్న జిల్లాలో ప్రజల్ని మీరు భయపెట్టి పోలీసుల ద్వారా, అధికార యంత్రాంగం ద్వారా ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చి నష్టం కలిగిస్తున్నారు తప్ప ప్రజా సంక్షేమం కోసం ఒక కుటుంబాన్ని ముందు తీసుకెళ్ళిన ఆలోచన, భావితరాలకు ఉపయోగపడే విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ముఖ్యమంత్రి ఆలోచించడం లేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే జనసేన పార్టీ ద్వారా మా నాయకులు, మా కార్యకర్తలు అద్భుతంగా ప్రజల్లోకి మంచి కార్యక్రమాలు తీసుకెళ్ళి ఒక ధైర్యం నింపే విధంగా పార్టీ ద్వారా మేము సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. అక్టోబర్ 2వ తారీఖున మహాత్మా గాంధీ గారి జయంతి రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గాల్లో ఒక రోడ్ని శ్రమదానం ద్వారా మా వంతు మేము సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో శ్రమదాన కార్యక్రమం చేసి రోడ్డుకి మరమ్మతులు చేయబోతున్నాం. ఈ కార్యక్రమాల్లో మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్గొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జన సైనికుడు, అందరూ నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయబోతున్నారు. మీడియా మిత్రులు కూడా చాలా చక్కగా పుంఖాలుగా మీరు నెలల నుంచి మీరు ఈ రాష్ట్రంలో ఉన్న దుస్థితి, ఈ రోడ్ల గురించి మీరందరూ కూడా చాలా చక్కగా మీరు వివరిస్తూనే ఉన్నారు, ఫోటోలు వేస్తూనే ఉన్నారు. అయినా కానీ ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించడం లేదు. భవిష్యత్తు గురించి ఆలోచించిన వ్యక్తే లేడు. కేవలం ఈ ఎలక్షన్ కోసం రాబోయే 5 సంవత్సరాల్లో ఎంత సంపాదించగలుగుతాం అనే దానిపైన ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల పక్షాన మాత్రం ఎక్కడ కూడా వీళ్ళు నిలబడడం లేదు. దయచేసి ప్రజలు కూడా ఆలోచించుకొని జనసేన పార్టీని గెలిపిస్తే పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా మన జీవితాల్లో మార్పు వస్తుందో వాళ్ళు కూడా ఆలోచించుకొని మా తరఫున నిలబడాలి. జనసేన పార్టీ ఎప్పుడు కూడా నిజాయితీగా ఒక మంచి ఆలోచనతోటి ప్రజా సంక్షేమం కోసం ఆలోచించే పార్టీ. మా నాయకులందరూ కూడా ఇదే రీతితోటి ముందుకెళ్తారని మనం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.